హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో మ్యాచ్ నెంబర్ 54 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీకి. సో 2 మ్యాచెస్ వరుసగా ఓడిపోయినందుకు సో ప్లే ఆఫ్ రేస్లో ఇంకా వెనకబడిపోతారు ఫ్రెండ్స్, ఇంకా మ్యాచెస్ ఓడిపోతే. సో ఈ మ్యాచ్లో గెలవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీకి. వేరేస్ ముంబై ఇండియన్స్ పార్టీ అయితే స్పాయిల్ చేయాలని చూస్తారు ఫ్రెండ్స్ ఆర్సీబీది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మరియు ఒకసారి మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ముంబైకి అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో 19 మ్యాచెస్ అయితే గెలిచారు ఇప్పటి వరకు ఆడిన 35 మ్యాచెస్లో. వేరాజ్ ఆర్సీబీ అయితే 16 మ్యాచెస్ గెలవగలిగింది. సో కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబైకి ఆ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనము. మరియు ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ యొక్క సెకండ్ హోమ్ గ్రౌండ్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్, రాయ్పూర్లోని. సో ఇక్కడ నార్మల్గా ఇది చూసుకున్నట్లయితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేడియంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఇక్కడ కండక్ట్ చేయలే. కానీ ఇక్కడ జరిగిన వన్డే మ్యాచెస్లో అయితే మంచిగా అయితే రన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో. సో ఒక చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. కైండ్ ఆఫ్ న్యూట్రల్ వెన్యూ కూడా కాబట్టి ఇన్ దాట్ సెన్స్, ఎందుకంటే ఆర్సీబీ కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఇక్కడ ఆడడం. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు టాస్ గెలిచిన కెప్టెన్ యాజ్ యూజువల్ బౌలింగే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ వచ్చేఫ్ ఇది కూడా ఉంది కాబట్టి. సో టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్లీ బౌలింగే తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ముంబై ఇండియన్స్ అయితే ఒక మంచి విక్టరీ కొట్టి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ మీద లాస్ట్ మ్యాచ్లో. సో వాళ్ళ బ్యాటింగ్ అయితే మంచిగా క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి హై రన్ చేసిన అయితే కొంచెం ఈజీగానే అయితే కొట్టేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ ఫ్రెండ్స్, సో ఇంజరీ తర్వాత రావడంలోనే సో సూపర్ నాక్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 80 అవుట్ రన్స్ అయితే కొట్టాడు సో లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ వేసుకున్నట్లయితే. మరియు ర్యాన్ రికల్టన్ కూడా తన ఎక్సలెంట్ ఫామ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో హైయెస్ట్ రన్ స్కోరర్ కూడా అనుకుంటా ఈ ఇయర్ ముంబైకి. సో ర్యాన్ రికల్టన్ కూడా సో సూపర్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో వీళ్ళిద్దరే ఆల్మోస్ట్ మ్యాచ్ని అయితే గెలిపించి పెట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబైకి. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే లాస్ట్ మ్యాచ్లో వేసుకున్నట్లయితే రికల్టన్ మరియు రోహిత్. సో ఈ మ్యాచ్లో కూడా మంచిగా ఆడడానికే చూస్తారు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం ఫామ్ అందుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబైకి. సో అట్లీస్ట్ బ్యాక్ ఎండ్ ఆఫ్ ది సీజన్లో అన్న. మరియు హార్దిక్ పాండ్యా ఇంజరీ కూడా సో చాలా కొంచెం సీరియస్గానే ఉందని అంటున్నారు ఫ్రెండ్స్. సో రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రూల్డ్ అవుట్ ఆఫ్ ది ఐపీఎల్ అని కూడా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్లో ఆడడం చాలా అన్లైక్లీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హార్దిక్ పాండ్యా. సో సూర్యకుమార్ యాదవే మోస్ట్లీ క్యాప్టెన్సీ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు తిలక్ వర్మ కూడా సో ఆ సెంచరీ తర్వాత అగెన్స్ట్ గుజరాత్ టైటన్స్ పెద్దగా మంచిగా అయితే ఆడలేకపోయాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కన్సిస్టెంట్గా. సో అది కూడా కొంచెం కన్సర్నింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబైకి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే పూర్తిగా అయితే తేలిపోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబైలో. సో అందరూ ఫెయిల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక ఇండివిజువల్ బ్రిలియన్సెస్ తప్ప అక్కడిక్కడ సో కలెక్టివ్గా అయితే మంచిగా అయితే రాణించలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఈ సీజన్లో వాళ్ళ ఫెయిల్యూర్కి ది బిగ్గెస్ట్ కారణం వాళ్ళ బౌలింగ్ ఫెయిల్యూరే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా ఫ్రెండ్స్. ఎన్నో హోప్స్ అయితే ఉంటాయి ముంబై ఇండియన్స్కి జస్ప్రీత్ బుమ్రా మీద. సో ఈ ఇయర్ అయితే డెలివరీ అయితే చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బుమ్రా ఎకనామీ వైజ్ చూసుకోవచ్చు, ఆర్ వికెట్స్ పరంగా చూసుకున్నా. మరియు లాస్ట్ మ్యాచ్లో దీపక్ చహర్ని కూడా ట్రై చేశారు ఫ్రెండ్స్. సో అది కూడా వర్కౌట్ అయితే కాలేదు. సో ట్రెంట్ బోల్ట్ని వద్దనుకొని దీపక్ చహర్ని అయితే ఆడించారు, కానీ అది కూడా అయితే వర్కౌట్ అయితే కాలేదు ఫ్రెండ్స్. సో ట్రెంట్ బోల్ట్ ఏమైనా తీసుకొస్తారు అనేది చూడాలి ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే మనము. సో ముంబైకి ఏదైనా మంచి పాజిటివ్ సైన్ ఉందంటే వాళ్ళ బౌలింగ్ అటాక్లో అల్లా గజన్ఫర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యంగ్ స్పిన్నర్ అయితే అదరగొడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఈ యంగ్ స్పిన్నర్ అయితే మాత్రం ముంబైకి హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కి చూసుకున్నట్లయితే అల్లా గజన్ఫర్ చూసుకున్నట్లయితే మనము. ఇంకా ప్లేయింగ్ లైన్ విషయానికి సేమ్ మాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. వస్తే మేబీ ట్రెంట్ బోల్ట్ అయితే రావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లేయింగ్ లెవెన్లోకి. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే సో వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో ఒక క్లోజ్ మ్యాచ్ అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లక్నో సూపర్ జైంట్స్ చేతిలో అయితే. సో కొంచెం బెటర్ పిల్ టు స్వాలో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ లాస్ మాత్రం చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇప్పుడు వరుసగా 2 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో చాలా ప్రెషర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని చూస్తారు. సో మనం బౌలింగ్లో చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఫ్రెండ్స్. సో పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా సో ప్రతి మ్యాచ్లో ఎకనామికల్గా బౌలింగ్ ఇస్తున్నాడు, వికెట్స్ తీసుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం హేజల్వుడ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 మ్యాచెస్లో అయితే మంచిగా రాణించలేకపోతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రన్స్ అయితే కన్సీడ్ చేస్తున్నాడు పవర్ ప్లేలా. సో 2 ఫ్లయింగ్ స్టార్ట్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అపోనెంట్స్కి లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే. సో ఫామ్ అందుకోవాలని చూస్తారు ఫ్రెండ్స్. సో ఆర్సీబీ అయితే కోరుకుంటారు హేజల్వుడ్ ఎంత త్వరగా ఫామ్ అందుకుంటే అంత మంచిదని.
మరియు లాస్ట్ మ్యాచ్లో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్పిన్నర్స్ కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ పర్వాలేదు అనిపించారు ఫ్రెండ్స్. డీసెంట్గా అయితే బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో. మార్ష్ గోయింగ్ క్రేజీ అయినప్పటికీ స్పిన్నర్స్ అయితే కొంచెం కట్టడి అయితే చేయగలిగారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. భువనేశ్వర్ కుమార్తో పాటు చూసుకున్నట్లయితే అయినప్పటికీ 200+ అయితే కొట్టగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే మనము. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీకి ఒక రేర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చేసింగ్లో. లాస్ట్ మ్యాచ్లో పెద్ద ఏం ఆడలేకపోయాడు, డక్అవుట్ అయితే అయ్యాడు. కానీ టాప్ ఆర్డర్ కొంచెం ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ అయితే మంచిగా అందుకున్నారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రజత్ పట్టిదార్ కొంచెం ఫామ్ అందుకోవడం కూడా చాలా మంచి సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్సీబీకి చూసుకున్నట్లయితే వాళ్ళ క్యాప్టెన్ ఫామ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మొరాల్ బూస్టర్ కూడా అవుతుంది కాబట్టి. మరియు పడికల్ కూడా తన మంచి ఫామ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మిడిల్ ఆర్డర్లో కొంచెం స్టెబిలిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళతో పాటు షెపర్డ్ వాళ్ళందరూ కూడా అయితే మంచిగా అయితే ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని మంచి సైన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంత డ్రాస్టిక్ అయితే మరీ ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్ టీంలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ. ఆర్సీబీ కాన్ఫిడెంట్గా అయితే ఫీల్ అవుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ కానీ మాత్రం డెఫినెట్లీ. మరియు చేంజెస్ విషయానికి ఏం చేయరనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే టూ సూన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం ప్యానిక్ బటన్ వస్తానికి ఆర్సీబీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము. ఇంకా ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఆర్సీబీకి ఎడ్జ్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఆర్సీబీ టు డూ 2-0 ఇన్ దిస్ సీజన్ అగేన్స్ట్ ముంబై అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కంబ్యాక్ అవుతారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. టీం పరంగా కాన్ఫిడెన్స్ కొంచెం డౌన్ ఉన్నా ముంబై కూడా పెద్దగా అంత మంచిగా ఆడతలేరు కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ముంబై లాస్ట్ మ్యాచ్లో ఆడినట్లు మంచిగా పర్ఫామ్ చేయగలిగితే ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్ వాళ్ళు కూడా అయితే గెలవగలిగితే అవకాశం అయితే డెఫినెట్లీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరే టీం గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.